ఇప్పుడు రాష్ట్రంలో అందరి చూపు కరీంనగర్ పైనే ఉంది. ఈ నెల 16న జరిగే కాంగ్రెస్ ఎన్నికల బహిరంగ సభలో సోనియా గాంధీ ఏం మాట్లాడతారు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తారన్న దానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా సోనియా రాష్ట్రానికి వస్తుండటంతో మీటింగ్కు ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో కరీంనగర్ సభలోనే తెలంగాణకు కట్టుబడి ఉన్నామని సోనియా హామీ ఇచ్చారు. చెప్పినట్లే తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కల సాకారం చేశారు. కరీంనగర్ వేదికగా ఎన్నికల ప్రచార శంఖారావం పూరించనున్న సోనియా భవిష్యత్ తెలంగాణపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అభివృద్ధే కాంగ్రెస్ ప్రధాన అజెండాగా ప్రసంగం ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్ లోపల బయట ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందో సోనియా వివరించే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు. అధినేత్రి టూర్ పార్టీ విజయావకాశాలను రెట్టింపు చేస్తుందన్న భారీ అంచనాల్లో ఉంది నాయకగణం. 2009లో ఇదే కరీంనగర్ పట్టణంలో తెలంగాణ విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయడానికి చేసిన కృషి, ఆ తర్వాత ఈ నగరానికి పట్టణానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ స్వాగతం పలకడం, మొత్తం తెలంగాణ జిల్లాల అంతటి నుంచి కూడా ఈ పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి చేసే సన్నాహాలలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ఎన్నికల్లో అన్ని శక్తులను కలుపుకోవాలని ప్లాన్ చేస్తున్నారు టీ కాంగ్రెస్ లీడర్స్. కరీంనగర్ సభకు టీజేఏసీ నేతలతో పాటు అమరుల కుటుంబాలను ఆహ్వానించాలని నిర్ణయించారు. అమరవీరుల కుటుంబ సభ్యులతో సోనియా మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. జేఏసీ లీడర్స్ తోనూ సమావేశం కానున్నట్లు సమాచారం. తెలంగాణలోని అన్ని వర్గాల మద్దతు కాంగ్రెస్ కే ఉందన్న సందేశాన్ని జనంలోకి వెళ్లేలా ఊరూరా ప్రచారం కొనసాగిస్తామంటున్నారు నేతలు. కరీంనగర్ నుంచి సోనియా ఎన్నికల ప్రచారం ప్రారంభించడం సెంటిమెంట్ గా భావిస్తున్నారు టీ కాంగ్ నేతలు. 2004-2009లో కూడా అదే జిల్లా నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. 2 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. ఈసారి కూడా అవే ఫలితాలు రిపీట్ అవడం ఖాయమంటున్నారు. ఓవైపు సెంటిమెంట్, మరోవైపు కమిట్మెంట్. ఈసారికి జయం మాదే అంటూ బల్లగుద్ది మరీ చెప్తున్నారు టీ కాంగ్రెస్ లీడర్స్.